పొగ తాగడం క్యాన్సర్ కారణం మరియు ప్రాణాంతకం. మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మందు జరుపుకోలేదా ఇంకా నాకు, కానీ మందు అదే అందమైన అమ్మాయిరా. సరే ఇంకేంద్ర సుక్క పడ్డది పారా. మందు జరుపుకోలేరా ఇంకా నాకు, కానీ మందు దాపట్టదు. అదే అందమైన అమ్మాయిరా. సరే ఇంకేంద్ర సుక్క పడ్డది పారా. ఎల్లమ్మ నీ నుంచి వెళ్తే దానికి వినబడతాదిరా. అమ్మా నేను మా ఎల్లమ్మకు వినబడతాడు వెళ్తా అమ్మా. అది ఏడున్నదో ఏమో, ఇంత గట్టిగా వెళ్తే దానికి వినబడుతుందా? ఆమె ఏడుంటే నేను ఆడికవైపు వెళ్తా. ఇగో తీసుకో. అరే నానా అన్నం తిని పోబిడ్డా. ఎల్లమ్మ తిన్నదో లేదో తెలుసుకుని వస్తామ్మా. ఎల్లమ్మ తిన్నాకనే నేను తింటా. ఇప్పుడు ఆడికి బిడ్డ ఎల్లమ్మల ఇంటికా? ఎల్లమ్మ ఇంటికాడ ఉండదురా, అందరికి తినాలి అయింది కదా. అమ్మా ఎల్లమ్మ ఏడుంటుందో నాకు తెలుసు. ఆడికే పోతా. అరే ఇడు చెప్పు తినడు, ఉత్త అమాయకుడు. మనిషి పెరిగిన కానీ బుద్ధి పెరగలే. ఇన్ని ఆ ఎల్లవ తల్లే కాపాడాలి సల్లాగా. ఇది ఇంకా కూడా అత్తలేదు కదా. ఏమయ్యా ఎల్లమ్మ పొద్దుగాలనంగా పోయింది, గీ ఆళ్ళాయే ఇంకా కూడా ఇంటికి రాకపాయే. చిన్నప్పటి నుంచి జనాలు తినే వాళ్ళకు ఎల్లమ్మ ఎప్పుడన్నా మళ్ళీ ఇంట్లో చూసినావా? దాంతో ప్రతిరోజు ఇదే తానయ్యా. బిడ్డకు అలవాటైంది. మనం ఇప్పుడు ఏం చేయలేం, అంతా పైన తల్లికే తెలియాలి. ఈ తల్లిని ఆ తల్లే చూసుకోవాలి. అందరికి ఆకలి అవుతోంది, తింటురు. మరి నీకు ఆకలి అయితే ఎవరు పెడతారు? అందుకే నేను తీసుకొచ్చిన, తిను, కడుపు నిండా తిను, సరేనా? ఎల్లమ్మ అమ్మకు బువ్వ పెట్టినావా? ఇక్కడికి వచ్చినావా బావా? అమ్మకి బువ్వ పెట్టిన గాని ఇంతకు నువ్వు తిన్నావా? ముందు నువ్వు తిన్నావా ఎల్లమ్మ? లేదు బావా. మరి నేను ఎట్లా తింటా? నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం కలిసి తిందాం. మీ ఇంటికి వచ్చే ముందు మా ఇంటికి పోవాలి ముందు. కాదెల్లమ్మ, నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మకు బువ్వ పెట్టే ముందు నువ్వు ఇంత తినొస్తే ఏమవుతుంది?
ముందు మనం అమ్మ కడుపు నింపితే తర్వాత అమ్మ మనందరి కడుపులు నింపుతుంది. నువ్వు రోజు వచ్చి అమ్మకు నైవేద్యం పెడుతున్నావు కదా, అమ్మే వచ్చి తింటుందా? అమ్మే ఏదో ఒక రూపంలో వచ్చి తింటది బావా. దారిన పోయే మేకలాగను, ఎగిరే కాకిలాగను, వీటిలో ఏది తిన్నా అమ్మ కడుపు నిండినట్టే. అయితే సరే, ఇప్పటి సంది నేను ఏది కనబడితే దానికి పువ్వు పెట్టి అమ్మ ఆకలి తీరుస్తా, సరేనా? సరే బావా, అమ్మకు మొక్కు, పోదాం. సరే. పోదామా? సరే పిల్లలు పదండి, పదా. దొరా, మా తాత ముత్తాతలు సంపాదించే భూమి నా ప్రాణం పోయినా సరే నీకు ఇచ్చేది లేదు దొరా ఈ భూమి. రేయ్, ఎవడైనా సరే ఈ దొర అడిగిన ఎట్టనే ఆడి భూమి నా చేతుల్లో పెట్టాలా, లేదంటే ఆడి ప్రాణం ఆ దేవుడికే ముట్టాలా. ఈ దొర పేరు ఇంటేనే ఒక్కొక్కరికి అచ్చ ఉచ్చ కూడా ఆగిపోద్ది. అలాంటివి నా మీదికే మరలబడేంత మొగోడిపోయినావురా. రేయ్, మీరు పేదోళ్ళుగా పుట్టింది మాలాంటి పెద్దోళ్ళ కాళ్ళకడ కుక్కల్లా బతకడానికేరా, మాతో తిరుగుబాటు చేయడానికి కాదు. అవును దొరా, మీరు చెప్పేది నిజమే దొరా. మీ కాళ్ళకాడ కుక్కల్లా విశ్వాసంగా పడుంటేనే మీరు దొరల్లా ఎదిగిన దొరా. మమ్మల్ని సీమలు చంపినట్టు చంపుతారు దొరా మీరు. నార్మల్, వీడు సచ్చేటప్పుడు వీడి సౌండ్ నా చెవుల్లో సొరద్దురా. వీడు పడే భయం మాత్రమే నా కళ్ళల్లో కదలాడాలా. సరే దొరా. దొరా,
నేను పవిత్రమైన పనిలో ఉండంగా ఏందిరా నీలొల్లి? ఆ సాంబిగాడు అడ్డుకుంటాడు దొరా. అడ్డం పడ్డోని తలను అడ్డంగా నరికి నా కాళ్ళ ముందు పడేయాలే తప్ప చేతగాని సవటల్లాగా చేతులు కట్టుకొని నా కాళ్ళ ముందు నిలబడతావురా? ఈ దొరకు ఎదురు తిరగాలన్నా, ఈ దొరకు అడ్డుపడాలన్న ఆలోచన అత్తేనే. వాడి గుండెలో గుబులు పుట్టారా, వాడి లాగుల్లో ఉచ్చపడాలా? వాడు భయపడట్లేదు దొరా. ఇంతకీ నా మనసులకి అడ్డుపడ్డా ఎడ్డి నా కొడుకు ఎవడరా? అంటే అట్లాగా దొరా, వాడు అన్నిటికీ వాడి పెళ్ళాన్ని ముంగట పెడతాడు. అయితే ఆడిని చంపి ఆ భూమి గుంజుకుంటే అయిపోలా? ఆడి పిల్లంతో మనకు పోరాటం ఏందిరా? అంటే అని పెళ్ళం మస్తు ఉంటుంది దొరా. దాని మీద మన పోరాలు మనసు పడ్డారు. అంటే మన పోరాళ్ళు పడ్డరా? నువ్వు పడ్డవా? మన పోరాలతో పాటు నేను కూడా పడ్డా దొరా. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఆడవాళ్ళను అమ్మలాగా ఆరాధించాలే తప్ప అంగట్లో బొమ్మలాగా చూడొద్దని. ఏయ్, 100 మందిని చంపు, తప్పు లేదు. 1000 మందిని నరకు, పాపం కాదు. కానీ ఒక్క ఆడదాని ఏడుపుకు కారణమైతే మాత్రం నీ పతనానికి పునాది పడ్డట్టేరా. నీ పతనానికి పునాది పడ్డట్టే. అంటే దొరా, చల్, నాకేం చెప్పద్దు. ఆడదాన్ని 1/2 ఇంచు సుతం తాకద్దు. దమ్ముంటే వాణ్ణి చంపు, లేదంటే నువ్వు సావు. సరే దొరా. అరే రండ్రా. తింటానవా? తిను, కడుపు నిండా తిను. తినువే, కడుపు నిండా తిను. నీకు రేపు మంచి రేగుపళ్ళు తీసుకెళ్తా, సరేనా? తిను. అక్క మా ఇంటికి వెళ్తాం. సరేరా, వెళ్ళండి. వచ్చిర్రా బిడ్డ? అయ్యా అప్పన్న, తిన్నావా అన్నం? లేకపోతే ఇక్కడ తింటావా బిడ్డ? ఎల్లమ్మని తీసుకెళ్తామని పోయిన అత్తమ్మ, ఇద్దరం తినలేదు. తింటే ఇద్దరు కలిసి తింటారు, లేకపోతే ఎల్లమ్మ తిన్నాక తింటారు. అంతేగాని వాడు ఎప్పుడైనా ముందు తిన్నాడు. అయితే మీరిద్దరు కలిసి తినర్రి, ఎల్లమ్మ నేను కలిసి తింటాం. అన్నా, నా కొడుకు ఇక్కడనే ఉన్నాడు చెల్లె. మన అందరు కలిసి అన్నం తింటాం. అందరు ఒక దగ్గర ఉన్నారు. మీ అందరికి ఒక మంచి శుభవార్త తెచ్చిన. ఏ వార్తనే? అసలు ఏం తెచ్చినావు? మీ బిడ్డకు మంచి భూస్వామి సంబంధం తెచ్చిన. మీరు అంటే ఎల్లమ్మకు పెళ్లి ఖాయం చేస్తా. ఏమైందా మళ్ళా మాట్లాడతలేవు? పోతారా అని సంబంధం. ఆ ఇంట్లోకి మీ బిడ్డ పోతే ఎంతో సుఖపడుతుంది. కానీ పేరన్నా చిన్నప్పటి సంది మా బిడ్డను మా చెల్లె కొడుకే ఇద్దామని అనుకుంటారు. మీ అల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీ అల్లునికి మధ్య చక్కగా ఉండదు, అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మీ బిడ్డ ఏం గతి కావాలి? మా బావకి మతి లేకుండా మంచోడు, గుణమున్నాడు. వయసు పెరిగినా మా బావ చిన్నపిల్లగాడే. ఎప్పటికి నా గురించి ఆలోచిస్తాడు. నేను తింటే గాని తినడు. ఇంతకంటే మంచి మనిషి ఏడు దొరుకుతాడు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటలేను, నా బావని తప్ప. సరే మల్లన్న, నేను పోయేస్తా ఇక.
రైటురా లెఫ్ట్ అన్న ఇన్నేళ్ళు ఈ భూమి మనం ఎందుకు చూడలేదురా? చూసినావు గాని నీ మనసు దాని మీద వల్లేదన్నా. ఇప్పుడు పడ్డదిరా, ఇవ్వందిరా ఈ భూమి. ఈ భూమి ఎల్లమ్మదయ్యా. అంటే దేవతారా? కాదయ్యా, మన పిసప్పిగా లేడా అని మరుదల్ని. దొరకు ఈ భూమి మీద మనసు పడ్డది, గుంజుకోక ముందే రాసి ఇమ్మని చెప్పు. ఇంట్లో వాళ్ళు దేవతను మొక్కుతారయ్యా. దేవుడు లేదేడరా, దొర చెప్పిండని చెప్పు. రేయ్, ఎప్పుడైనా సరే ఈ దొర అడిగిన వెంటనే ఆడి భూమి నా చేతుల్లో పెట్టారా? దొర మనసు పడ్డారా? భయపడకుర్రి, మనసు పడ్డది మీ పొలం మీద కాదు, పొలం మీద. గదే మీరు రోజు బొట్టు పెట్టి మొక్కుతున్నారు కదా, గా భూమే. ఆ భూమి దొరకు కావాలట, రాసిరే. ఆ భూమి మా ఎల్లమ్మ తల్లిది. మేమిద్దమన్నా ఆమె ఇయ్యనే అది. పోయి చెప్పపోరి మీ దొరకి. దొరకు ఏదైనా కావాలంటే కావాలంటే, లేదంటే ఎంతగా తెగిస్తాడో. తెగించిన వాళ్ళ జీవన్ తెంపుడు మా ఎల్లమ్మకి బాగా తెలుసు. ఇయ్యమని చెప్పా మీ దొరకి. దొరా ఏందిరా, ఏమన్నాడు? రాసిత్తా అన్నాడా? దేవుంది దేవునికే అంటారు. దొరే మనసు పడ్డాక దేవుడేంది దయ్యమేందిరా? మంచిగా అడిగితే మనుషులు ఇయ్యర్రా. ఇయ్యాలనే ఆ భూమిని మనం సొంతం చేసుకోవాలా? ఏం చేయమంటావు దొరా? ఆ భూమి మన సొంతం కావాలంటే దాని చుట్టూ కంచెయ్యాలి, అందులో ఉన్న బండలన్నీ పీకి పడేయిరి. దాంట్లో మొక్కుడు బండ సుతుంది దొరా. ఏదైతే ఏందిరా, అదైతే బండ కాదా? ఈ రాత్రికి ఆ బండలన్నీ పీకి పడేది, కంచేసి రాండ్రి. సరే దొరా. నేను అడిగినా ఇయ్య రాలే, చెప్తాం మీ సంగతి. రేపటి నుంచి ఆ భూమిలో మీరు కాలు ఎట్లా పెడతారో చూస్తా. రేయ్, ఉన్న బండలన్నీ బయట పడేయాలి, తెల్లాసరికి కంచె పడాలి, దూరం మనకు దావ తీయాలి. అత్తే ఏదో గచ్చల సౌండ్ వస్తుందిరా. అరే గత తప్పుడు కాదు, ఏం కాదు. నీకు ఎప్పుడు కలితే భయం.
అరే మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా అంత మంచిదిరా, లేకుండా మనం బతకము. అవునరా, పానాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతేనే మంచిదిరా, లేకపోతే మనం బతికేటట్లేదు. అయ్యా ఏందిరా అప్పుడే కంచేసి వచ్చిండ్రా? అయ్యా మా పాలలు కాపాడుకుని వచ్చినాం అయ్యా. ఏందిరా ఏమంటున్నావు? ఊరోళ్ళు తిరగబడ్డారా? లేదురా, గొర్రెపోతు మా ఇంబడి పడ్డాయి. అవునరా, ఏం మాట్లాడుతున్నావురా? గొర్రెపోతు ఎంటబడుడేంది? అయ్యా బండలు ఇద్దామని వేనవయ్యా, ఆ బండ ముట్టుకునేసరికి గొర్రెపోతు వచ్చి మమ్మల్ని పురక చంపిందయ్యా. గా గొర్రెపోతుకు భయపడతారా? అది మాటకే పోతాయ్యా, పొట్లాడకపోతే పొట్టు చేసేటట్టుందయ్యా. మన మీదికి మరలబడ్డా ఏ పోతైనా ఏ మనిషి అయినా అది పానాలతో ఉండద్దురా. ఆ గొర్రెపోతు పానం మీద నాకు విరక్తి కలిగింది. ఏమైందమ్మా, ఎందుకు ఎడుతున్నావు? ఎల్లమ్మ కోసం పెంచుకున్న గొర్రెపోతుని చంపేయ్యారు బావా. ఎవరు చంపిరమ్మా? దొర చంపిండటప్పన్న, ఆడ పని చేసేటోళ్ళు చెప్పాను. దొర చంపిండా? ఎందుకు చంపిండు? నేను ఆ చంపిన అస్సలు వదిలిపెట్టా. మన భూమి కావాలంట బావా, మన భూమి కోసం ఇదంతా చేస్తాండ్రు. ఇంకా కొన్ని రోజులైతే ఎల్లమ్మ బోనాలున్నాయి, ఆ తల్లికిచ్చే గొర్రెపోతుని చంపిండ్రు. నేను ఆ దూరం విడిచిపెట్టా. బావా బావా, ఏరా అప్పిగా, మా ఇంటికి వచ్చినావు, సచ్చిన గొర్రెపోతుని కొయ్యలేదారా? మా అమ్ములు పెంచుకున్న గొర్రెపోతుని చంపుతావారా? ఇప్పుడు నేను ఏం చెప్తానో చూడు. రాయ్ నన్నే టావురా రాయ్. రేయ్ ఈ నా కొడుకును తీసుకెళ్లి ఆ గేట్ అవతల పడేయండిరా. సరే దొరా.
దెబ్బలు ఎవరు కొట్టారు బావా? ఏమైంది బావా? అమ్మా 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 చూడమ్మా, దెబ్బలేంది? ఏమైంది? దొరా మనుషులతో కొట్టి ఇచ్చిండే అమ్మా. ఏడోకు బావా, చిన్న దెబ్బలే తగ్గిపోతేలే, ఏడోకు. అమ్మ బాగా నొస్తున్నాయి ఎల్లమ్మా. బావా లే బావా, లే అడుగు కూర్చుందిలే మెల్లగా. అత్తమ్మ అత్తమ్మ ఆ భూమి వాళ్ళకి ఇచ్చేద్దాం అత్తమ్మ, ఇచ్చేద్దాం. మనకద్దు. ప్రాణం పోయినా ఆ భూమి ఇచ్చేదే లేదు. అట్లా కాదెల్లమ్మ, వాళ్ళు వాళ్ళు మనను చంపుతారట. చంపినా మంచిదే గాని ఆ తల్లి కొలువు తిరిగిన నా భూమిలా ఆ దొరగాడికి ఒక్క అడుగు భూమి కూడా దక్కనియ్యా. అత్తమ్మ అత్తమ్మ నువ్వనే చెప్పు ఎల్లమ్మకి, ఆ భూమి ఇవ్వకపోతే చంపుతారట. నా ఎల్లమ్మ తల్లి వచ్చి చెప్పినా కూడా నేను విన్నాను బావా. నేను చెప్తున్నావు కదా, నేను చెప్తున్నావు కదా. ఆగు బావా. అసలు ఆ ఎల్లమ్మ అక్కడ కొలువు ఉందని నువ్వు భూమి అంటున్నావు కదా, ఆ తల్లిని నేను తీసుకొస్తా, ఆ తల్లిని నేను తీసుకొస్తా. అసలు నీకేం తెలుసని ఆ తల్లి నా నుంచి తీసేస్తా అంటున్నావు? ఎల్లమ్మంటే ఎవరో నీకు తెలుసా? నీకేం కాదు బిడ్డ, నీ వెనక నేనున్నా. సరేనమ్మా, నీకు అంతా మంచిగా జరుగుతుంది, పోయిరా. ఏమైందా లక్ష్మి? ఏం చెప్పింది మీ ఎల్లమ్మ తల్లి? అట్లా అనొద్దయ్యా, ఆ తల్లి మన మంచి కోరే. అయ్యో ఇప్పుడు నేనేమన్నానే? ఏమనొద్దనే చెప్తున్నానయ్యా. నేనేమంటలేనే, ఆకలి అవుతుంది, అన్నం పెడదుపా. సరే. అమ్మా లక్ష్మి, నా బిడ్డ తేలు కొట్టిందమ్మా. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మమ్మ, మా బిడ్డకు తేలు కొట్టిందమ్మా. ఎప్పుడన్నా? ఇప్పుడే అమ్మా. సరే ఒక్క నిమిషం ఆగు. పుట్టింది ఇప్పుడే ఇప్పుడే. ఒకసారి నోరు పెట్టు. ఏం కాదన్నా, విరుగుడు ఇచ్చిన కదా, గంటల కళ్ళు తెరుతుంది పాప. అమ్మా కాదమ్మా, నువ్వు నిజంగా మంచి కోరి ఎల్లమ్మ తల్లి అమ్మా. లచ్చి, ఊరోలా ఆకలి బాధలు తీర్చబడుతుంది. నీ కట్టుకున్నోనికి ఆకలి అవుతుంది అంటే పట్టించుకుంటలేదే. పాయే ఆకలి అవుతుంది, అన్నం ఎద్దు. సరే పా. లచ్చి, కూర మంచిగా అన్నవే, కడుపు నిండా తిన్నా. సరే. లచ్చి ఏమైంది? ఏమైంది కక్కుంటాను? ఏం లేదయ్యా, నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. లచ్చి, ఎంత మంచి శుభవార్త చెప్పినవే. ఇగో రేపంచలు నువ్వు ఇటు పోవద్దు, ఇంట్లోకి వెళ్ళి బయట పోనే పోకు. ఎందుకయ్యా పోవద్దు? ఈ ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని నమ్ముకొనే ఉన్నారు. ఈ ఊరోళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా ఆ ఎల్లమ్మ తల్లే నా మీదికి రాబట్టే. నేనేం చేయలేనయ్యా. అవునే లచ్చి, ఈ ఊరోళ్ళని కాపాడడానికి ఆ తల్లి నీ మీదకి వస్తుంది. అంతకంటే సంతోషం మనకేముంది? సరే తీ, నీకు ఎట్లా అనిపిస్తారు లచ్చి, నేను సేందాకు వెళ్తా. సరేనయ్యా.
లింగయ్య, దొరా మాస్టర్. ఇంటికచ్చి కలువురా అని కబురు పంపితే శవున పడతా లేదురా. అయ్యా మీరు అడిగింది ఏదో నన్ను ఎందుకు రమ్మన్నారో నాకు తెలుసు అయ్యా. మీరు అడిగింది నేను ఇయ్యలేను అని చెప్పేంత ధైర్యం లేకనే మీ ముందుకు రాలేదయ్యా. అంటే ఇప్పుడు నేను అడిగింది ఇయ్యా అంటావు. దొరా ఆ భూమి మా అయ్య కష్టం చేసుకున్నాడు. మా అయ్య గుర్తుగా ఆ భూమి ఒక్కటే ఉన్నది. నేను బతికేది కూడా ఆ భూమి మీద కానీ అయ్యా. ఇప్పుడు ఆ భూమి మీరు తీసుకుంటా అంటే నేను ఎట్లా బతకాలి, ఏం చేసి బతకాలి? ఆ భూమి అయితే ఇయ్యదురా. ఓహో అట్లా అంటావు. అవునయ్యా. సరే సాయంత్రం ఇంటికచ్చి కలువు. సరే అయ్యా. లచ్చి ఏమైంది? ఎందుకింత భయపడతావు? ఇగో తురేమో మన భూమి కావాలంటాడు. మనం బతికేదే దాని మీద కదయ్యా. అవునే లచ్చి, మన భూమి కావాలంటాడు దొర. మనం బతికేదే దాని మీద అని దొరకు అర్థమయ్యేటట్టు చెప్పిన కానీ సాయంత్రం రమ్మంటాడు నన్ను, పోయి కలిసి వస్తా. అది కాదయ్యా, నాకెందుకో భయం అవుతోంది. ఏం కాదే, నువ్వు భయపడకు. దొరకు అర్థమయ్యేలా చెప్పినా కదా. ఇంట్లో పోంప, నువ్వేం భయపడకు. లక్ష్మి, లక్ష్మి, ఏందయ్యా? లక్ష్మి, ఎందుకే పొద్దున జరిగిన దాని గురించి ఆలోచించుకుంటున్నావు? మరేం చేయమంటావయ్యా? ఆ దొరేమో సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. అక్కడ నేను ఏదైనా చేయకూడదు, ఏదైనా చేస్తే నేను మన బిడ్డ అనాథలమైతమయ్యా. పిచ్చిదానా, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. చూడు అట్లా పోయి ఇట్లా అత్తా. లక్ష్మి, నచ్చేదాకా ఇంట్లోకి ఎటు పోకు, సరేనా? నేను ఎంత చెప్పినా ఆ దొర దగ్గరికి పోతా అంటాను. వద్దయ్యా, నా మాటను. లచ్చి, నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావేందే? దొర భూమి పడితే ఇయ్య అని చెప్పినావు కదా, సపరేట్గా వారే బాయ్. అంత పెద్ద మనిషే నా మాటకు విలువిచ్చిపోయిండే, నా మాటకు మర్యాద ఇచ్చిపోయా. ఇప్పుడు ఆయన ఇంటికి రమ్మన్నాడు, ఆయన మాటకు మనం మర్యాద ఇయ్యద్దా? ఏం కాదే, ఏం బాధపడ, ఏం పెట్టుకోకు రంజి. నేను దొర దగ్గర పోయాను. ఒక్క నిమిషం అయ్యా. ఏందే? ఏం కాదు. లచ్చి, వర్షం పట్టట్టుంది, బయటకు రా. సరేనయ్యా, నువ్వు పైలో. సరే పోయేద్దాం. దొరా, నన్ను ఏదో ముచ్చటకు రమ్మంటారుగా. తొందరపడకురా, ఇప్పుడే వచ్చినావు కదా. అరే పేపర్లు, దీని మీద సంతకం పెట్టి పో. సంతకమా? దేనికి దొరా? దొర సంతకం పెట్టమంటే పెట్టాలి. దేనికి అని అడిగితే గొంతులో మాట ఆగిపోద్ది. ఇది భూమి పేపర్ రోలింగా, దీని మీద సంతకం పెట్టు. దొరా, పొద్దుగానే చెప్పినా కదా నేను ఆ భూమి మీకు ఇయ్యా అని. మళ్ళీ ఇప్పుడు భూమి ఏమంటారు? ఆ భూమి మీద మా బతుకు తెరువు ఉందని, ఆ భూమి తెర బతుకుతాను అని చెప్పినాం కదా అయ్యా మీకు. అంటే నువ్వు కుదరదు అంటే చేతులు కట్టుకొని వెళ్ళిపోతా అనుకున్నారా? పొద్దున సరే అన్నారు కదా అయ్యా. అరే పట్టుకోరా దొరా. అదేం దొరా, నేను తీసుకునే భూమిలో రక్తం పడితే నాకు అదోలా ఉంటది. అందుకే నాకు కావాలనుకున్న భూమికి అడ్డుపడ్డ వాళ్ళని అందరినీ ఇక్కడే సమాధి చేస్తా. ఇప్పుడు నువ్వు ఒక్కొక్కపోతే నీ పరిస్థితి కూడా గదే అవుతుంది.
అయ్యా మా కష్టం తింటే నీ ఒంటికి మంచి కాదయ్యా. ఊకరా అయ్యా 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 అని నీ అమ్మేమన్నా అక్కడ వంట ఉంటావురా దొరా దొరాను అరే దొరా నా కాడే పట్టుకుంటావరా నీ యొక్క వీటి సమాధానం అరే దొరా మా రెక్కల కష్టానికి వచ్చిన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావారా నా కొడక. నా కొడక అంటావురా నడవండ్రా. అమ్మా అమ్మా అలా ఆ తల్లి చనిపోయినాక కొన్ని రోజులకు ఆ రాక్షసుడు కూడా ఒక్క సాగు చచ్చిండు. అప్పటి నుంచి ఊరు కూడా అనాథైపోయింది. నీళ్లు కూడా లేవు, పక్క నూరు నుంచి తెచ్చుకొని బతికిను. అట్లా కొన్ని రోజులకు నువ్వు నా కడుపులో పడ్డావు తల్లి. నువ్వు నా కడుపులో పడ్డాక చాలా దినాలకు మన ఊళ్ళే వర్షం పడ్డది. అందరం ఈ ఊరికి మంచి రోజులు వచ్చినాయని సంబరపడ్డాం. అప్పుడే తల్లి మన పొలంలో నేను పసుపుని చూసిన. అట్లనే ఆ తల్లి పూర్తిగా తెలిసింది. నువ్వు ఎప్పుడు చూడు అక్కడనే ఆడుకుందు ఆ తల్లితోని మాట్లాడేదాన్ని. ఆ తర్వాత మెల్లగా అందరికి అర్థమైంది. మళ్ళీ ఆ తల్లి ఈ ఊళ్ళో ఆ తల్లిని అనేందుకు నన్నే ఎంచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊళ్ళో ఇట్లాంటి ఆపద రాలేదు. కానీ ఈ దొరగాడు దాని తాత లెక్కనే తయారైంది. అందుకేరా వానికి ఆ భూమిని ఇయ్యండి. నా బిడ్డ ఒకప్పుడే మా తల్లి లక్ష్మి లెక్కనే అవే పోలికలతో పుట్టింది. ఆ ఎల్లమ్మనే వచ్చిందని. అందుకే ఈ 4 ఊళ్ళల్లా నా బిడ్డ ఎవరింటికి పోయినా కూడా మొక్కుతారు.
నువ్వు రా బావా. నీకు ఏ భూమినిచ్చేది లేదు, నువ్వేం చేస్తావో చేసుకో. అన్నిటికీ కాపాడేందుకు నా ఎల్లమ్మ తల్లే ఉన్నది. సెంటు భూమి కూడా నీకు దక్కనియ్యా. రా బావా పోదాం. రేయ్, ఒక ఆడది నా ఇంటికొచ్చి నాకే ఏలు చూపెట్టి నండే బెదిరి తాదిరా. అవునయ్యా. ఏమవునురా, సెంటు భూమి కూడా ముట్టనియ్యదట. చూద్దాం ఎట్లా ముట్టనియ్యదో. మనం ఇంతమందిని చూడలేదురా, ఎన్నో ఎకరాలు కాజేసినాం. ఇదేం పెద్ద పని కాదు. నువ్వు అను ఊడుస్కత్తా. ఆబండ్రా. ఏ ఎల్లమ్మ, నీకెంత ధైర్యమే నా ఇంటికొచ్చి నన్నే బెదిరించి నాకే భూమి ఇయ్యరంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడేంది, ఇప్పుడు కూడా అదే చెప్తానా. ఒక్క అడుగు భూమి కూడా ముట్టనియ్యా. ఏ ఎల్లమ్మ, నీ పానం నీకు దక్కాలన్నా ఈ ఊరు వల్లకాడు కావద్దనా? ఆ బోనాన్ని ఇక్కడనే ఇడిసి ఇంటికి పో. పానానైనా వదులుతానేమో గాని ఆ తల్లికి తెచ్చిన బోనాన్ని, ఆ తల్లి కొలువు తీరిన ఈ భూమిని ఇడిచిపెట్టి ఎక్కడికి పోయేది లేదు. నీ ముందే నీ భూమిని తీసుకుంటా. నువ్వొచ్చి ఆపుతావో, నీ భూముల కొలువు తీరిన ఎల్లమ్మ ఆపుతుందో నేను చూస్తా. రేయ్, అక్కడున్న ఎల్లమ్మను పీకి పడేయండిరా. సరేదరా. అరే దొరా, మంచి మాట కొద్దీ ఈ నుంచి వెళ్ళిపో. నీ ఏషాలు ఆ తల్లి దగ్గర నడవై చెప్తానా. దొరా, ఈ ఎల్లమ్మ మూడిన బండను పట్టుకుంటే ఎక్కడ ఎగిరిపడతాం. అరే, మిమ్మల్ని కొట్టింది ఆ ఎల్లమ్మ కాదురా, ఆ అప్పిగాడురా.
అరే అప్పిగా నీ యాక్టింగ్ ఆపు, లేకపోతే సీమను నలిపినట్టు నలిపేస్తా. సీమను నలిపిన తలపలికి నేనేమన్నా అబ్బాయిని అనుకుంటావా? రే దూరా, నీ ఎల్లమ్మ తల్లి అత్తదా అని అడిగినావు కదా, అత్తిని చూడరా. ఇప్పుడు నిన్ను ఎట్లా కాపాడుకుంటావో కాపాడుకో ఇక. ఊరును చెప్తా ఉంటే కదా నన్నే ముట్టుకుంటారా? అమ్మా నిలబడాలి, నాకు తప్పైందమ్మా. అబ్బా
శాంతించమ్మా. అమ్మ తల్లి శాంతించు. శాంతించు. శాంతించమ్మా. ఇక్కడికి నేను వచ్చిన పని పూర్తయిపోయిందా బాలా? ఇక నేను వెళ్ళిపోతున్నా. ఈ భూమిలో మళ్ళీ ఇదే పేరు అడుగు పెట్టనయ్యా. నేను వెళ్ళిపోతున్నా బాలా, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయింది బావా. అమ్మ దండం పెట్టుకో. అమ్మా వెళ్ళమ్మ తల్లి. అమ్మా మా ఎల్లమ్మ కూడా చల్లంగా చూడాలమ్మా.